సో నీల బదరి పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్లూబెర్రీ పండ్లు, తేనె, మిరియాల పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్ ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం పానీయం అన్నాం కదా, సో ఇది చాలా సింపుల్ అన్నమాట. మనం దాన్ని జ్యూస్ లాగా చేసేసుకుంటాం ఫస్ట్. ఓకే ఓకే, సో ఇవన్నీ మిక్సీ జార్ లో వేసుకుందాం మరి. సో బ్లూబెర్రీస్ అంటే చాలా మందికి ఐడియానే ఉంటుంది. ఇది గ్రేప్స్ లాగానే కనిపిస్తాయి కానీ గ్రేప్స్ కాదు, బ్లాక్ గ్రేప్స్ లాగా అనుకుంటారు కానీ బ్లాక్ గ్రేప్స్ కావేవి, బ్లూబెర్రీస్ అనమాట. సో దీనిలో మనకి ఎంతో విటమిన్స్ ఉంటాయి, మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన శరీరంలో జరిగేటువంటి అనేక మెకానిజమ్స్ ఉంటాయి కదా, దానిలో వచ్చేటువంటి ఫ్రీ రాడికల్స్ అన్నింటినీ కూడా టాక్సిన్స్గా మారకుండా హెల్దీగా బయటకు పంపించడానికి ఈ బ్లూబెర్రీస్ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. అంటే మన బాడీలో ఉన్నటువంటి పౌష్టికమైన ఆహారం ఒక దగ్గర రెమినెంట్ ఫ్యాట్ మెటీరియల్ కానీ అవన్నీ కానీ కరిగించేసేసి బయటికి పంపించే విధానంలో ఇవి ముందుంటాయి. అలానే మన పేరుకుపోయినటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా బాడీలో ఉంచకుండా కరిగే కెపాసిటీ కూడా మనకి బ్లూబెర్రీస్లో ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు మనం స్పెషల్గా దేనికోసం చేస్తున్నట్టు సంజీవిని? ఇది స్పెషల్గా మనం ఏం చేస్తున్నామంటే ఇది కూడా ఇమ్యూన్ బూస్టర్ అనే చెప్పాలి. అండ్ మెయిన్గా ఇమ్యూన్ బూస్టర్తో పాటు మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అంటాం. అంటే మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మన బాడీ వీక్ అవ్వడం, లో అవ్వడము, సో అలా ఫీల్ అవుతుంటాం కదా, బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అనమాట, శారీరకంగా మానసికంగా. అలా కాకుండా మనకి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా ఉపయోగం. ఓకే, ఇప్పుడు దాన్ని మిక్సీ జార్ లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ కప్పు తీసుకున్నటువంటి బ్లూబెర్రీస్ అన్ని కూడా మనం మిక్సీ జార్ లో వేసుకొని జ్యూస్ లాగా చేసేస్తాం. సరే, సో మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి, ఇలా చక్కగా పేస్ట్ లాగా ఉంది కదా. సో అప్పుడప్పుడు ఇలాంటిది కూడా తాగుతూ ఉండాలి. అండ్ మిక్స్చర్ అంతా కూడా మనం గ్లాస్లో వేసేసుకుందాం. దీనిలోనే మనం ఇంకొంచెం వాటర్ కూడా పోసుకొని గ్లాస్లో వేసేసుకుందాం. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఇది ఇంకా కూడా మనకి హార్ట్ హెల్త్ కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మనం అనుకున్నాం కదా ఇందాక స్క్రిపింగ్ ప్రాపర్టీ లాగా పనిచేస్తుందని, అంటే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుందని. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది అంటే ఆర్టరీస్ అన్నీ కూడా హెల్దీగా ఉంచడానికి, రక్త ప్రసరణ సరఫరా సరిగ్గా జరగడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం మిరియాల పౌడర్ని ఒక 1/2 స్పూన్ వేసుకుంటాం. ఓకే, ఇంత వేసుకుందాం. ఓకే, అలాగే తేనె కూడా అవసరం. అంటే స్వీట్ గానే ఉంటుంది కదా, అంటే అబ్జర్వ్ చేసుకోవడానికి. ఎందుకంటే తేనెలో కూడా మనకి స్క్రేపింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో నార్మల్ జ్యూస్ లాగా అందరు తాగేస్తారు. సో ఇంకా హెల్దీగా ఉండాలి అంటే ఇలా చిన్న చిన్న యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంత క్వాంటిటీ మనం తేనె వేస్తే సరిపోతుంది. ఓకే, సో తేనె, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని తాగేసేయాలి. అంటే రోజు తాగినా పర్వాలేదు కదా, ఇలాంటి రోజు తాగినా పర్వాలేదు. అండ్ ముఖ్యంగా అల్జీమర్స్ డిజీజ్తో సఫర్ అవుతున్నవారు, అంటే కొంచెం ఎల్డర్లీ పర్సన్స్, మతిమరుపు రావడము, చేతులు కాలు వణకడము, పార్కిన్సన్స్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. సో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రోజు ఒక 50 ml వరకు తీసుకున్నా కూడా వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్స్ బాగుంటే, నర్వస్ సిస్టమ్ హెల్దీగా ఉంటుంది, అలానే గుండె కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇట్లాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం దీన్ని ఓన్లీ ఐస్ క్రీమ్ మీద పెట్టుకోవడానికో, లేకపోతే దీన్ని ఐస్ క్రీమ్ లాగా చేసుకొని తినడమో కానీ మనము చేస్తూ ఉంటాం. కానీ ఇలా జ్యూస్ లాగా తాగితే దాని యొక్క బెనిఫిట్స్ డైరెక్ట్గా మన బాడీకి అంతా కూడా పడతాయి. ఓకే, సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి నీల బదరి పానీయం రెడీగా ఉంది. చూసారు కదా, నీల బదరి పానీయం మూలంగా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి అని అన్నారు. కాబట్టి అటు వెయిట్ లాస్కి కానీ మేడం చెప్పినట్టుగా బోల్డని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. మరి ఇంత ఆరోగ్యాన్ని, రుచిని మనందరికీ అందించే నీల బదరి పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. నీల బదరి పానీయంకి కావాల్సిన పదార్థాలు: బ్లూబెర్రీ పండ్లు, తేనె, మిరియాల పొడి. నీల బదరి పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బ్లూబెర్రీస్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్లోకి పోసుకొని 1/2 చెంచా మిరియాల పొడి, 1 చెంచా తేనె వేసి కలుపుకుంటే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ని తగ్గించి, కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించి,
రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తూ గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే నీలబద్రి పానీయం రెడీ.